మీరు 10 లెక్క పెట్టుకోండి. అయిపోయింది. ఇది ఒక మేజర్ సక్సెస్ ఆన్ పార్ట్ ఆఫ్ He is a wanted accused in property cases in more than 70 cases. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 ఇయర్లో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ఏఎన్పిఆర్ కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్ బండి మన ఏఎన్పిఆర్ సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్లో ఇంటిలో డే టైంలో బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ ఓర్నమెంట్స్ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. దాంతోపాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. So it is a major success on part of Nandyal Police, and I would like to congratulate SDPO Atmakur Ramanji Nayak and Atmakur CI, Atmakur SI and CCS CI and his team, CCS CI Suresh Garu and his team. ఒక కేసులో అతను ఆత్మకూరులో ప్రాపర్టీ ఒఫెన్స్ చేశారు. ఆ ఆత్మకూరు కేసుతో పాటు నంద్యాల్ 1 టౌన్ పరిధిలో కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సుమారు 2 తులా గోల్డ్ అతను దొంగతనం చేశాడు. సో బోత్ ద కేసెస్ని ఛేదించి మొత్తం టోటల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాపర్టీ వాల్యూ ఈరోజు మార్కెట్ రేట్ చూస్తే మోర్ దెన్ 65 lakhs, బికాజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ రేట్ చూస్తే సుమారు ఒక తోలా ఈజ్ 1,70,000 అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో ఆల్మోస్ట్ 42 తోలా గోల్డ్ బోత్ కేసెస్ కలిపి రికవరీ చేయడం జరిగింది. పాత కేసెస్ అతని మీద ఆల్రెడీ మన తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో చాలా చోట. So basically he operates in various states, interstate criminal అతను. కానీ గ్యాంగ్ ఏం లేదు, బట్ హీ ఆపరేట్స్ సింగిల్గా ఆపరేట్ చేస్తాడు. బట్ చాలా కేసెస్ ఉన్నాయి, మోర్ దెన్ 70 కేసెస్ ఉన్నాయి అతని మీద. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ విచ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ కోఆర్డినేటెడ్ వెరీ వెల్, యూజ్డ్ సీసీటీవీ కెమెరాస్, అన్ని టెక్నాలజీ వాడి సిడిఆర్, టవర్ డంప్ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఒక మేజర్ ఆపరేషన్ ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్లీ అతన్ని పట్టుకొని మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది కూడా ఇస్తాము. సో ఎక్కడైనా నంద్యాల్ డిస్టిక్లో కానీ ఎక్కడైనా మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద we will take strict action. There will be zero tolerance against any sorts of betting. So I would like to request all Nandyal district people as well that మీ దగ్గర ఎక్కడైనా ఇది బెట్టింగ్ గురించి, క్రికెట్ బెట్టింగ్
గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ పాస్ ఇట్ టు దట్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఆర్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఎక్కడైనా మీరు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే we will take strictest action against it. There is zero tolerance for any sort of such betting activities.